పెద్ద మనిషి కొడితే అన్ని మంచిగా అయితే అట్లా అన్నట్టు. సార్ కొట్టండి సార్, మా సార్ గట్టి కొట్టండి. మోరి మోరి వెనక జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, నర్సన్న నాయకత్వం వర్ధిల్లాలి, నర్సన్న నాయకత్వం వర్ధిల్లాలి, అప్నా టైగర్ నర్సారెడ్డి, అప్నా టైగర్ నర్సారెడ్డి. పర్ఫెక్ట్ ఉందన్నా. सरदार भाई, खान साहब, सरदार भाई, सरदार भाई मोबाइल हमारे సమీర్ ఆధ్వర్యంలో ఇక్కడ సీసీ రోడ్కు కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మీరు అందరు గమనించాలి, ఇప్పుడు 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ కలిపి మనకు 2 కోట్ల బడ్జెట్ వచ్చింది. ప్రతి వార్డుకు కూడా 10 లక్షలు కేటాయించాం. కానీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన బడ్జెట్. కానీ నిన్న మీరు చూసిరు, కొందరు మేమే తెచ్చినామని రేపటికి వాళ్ళ పదవి కాలం అయిపోతుందని కొబ్బరికాయలు కొట్టుకుంటారు. అంటే ప్రజలందరూ కూడా గమనిస్తారు. మరి వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో బడ్జెట్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో కొబ్బరికాయలు కొట్టేది ఉంటే కూడా అఫీషియల్గా వాళ్ళ కన్సర్న్ పర్సన్స్ వచ్చి కొడతారు, కానీ ఎక్కడిదక్కడ ఆ నాయకులు కొట్టుకుంటారు. ఆ విధంగా తెలియజేయాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2 కోట్లు వచ్చినాయి. అమృత్ ద్వారా మన కేసీఆర్ గారు ఫస్ట్ విజయోత్సవ సభ పెట్టుకున్నప్పుడు ఏమన్నాడు, 5,000 ఇండ్లు ఇస్తా అన్నాడు. మీ అందరికీ తెలుసు. మరి ఎన్ని ఇళ్ళు కట్టిండు, ఎందరికి ఇచ్చిండు, ఎవరికి కూడా ఇవ్వలేకపోయాడు. మరి మా ప్రభుత్వం వచ్చింది, నిన్ననే ప్రజాపాలన ప్రతి వార్డుకు చేసినాము. రేపు రాబోయే కాలంలో కూడా ప్రతి వార్డుకు ఏం లేదన్నా మొదటిసారి ఒక 20-30 ఇండ్లు ఇస్తాం. అంటే కేసీఆర్ కన్నా ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే సంవత్సరంలో ఆ కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రజలు గమనిస్తారు. అదేవిధంగా నిన్న రేషన్ కార్డ్స్ కూడా ఈ వారంలోనే అందరికి రేషన్ కార్డ్స్ కూడా అందుతాయి. ఈ విధంగా వీటితో పాటు ఇంకా ఏ అవసరాలు ఉన్నా మేమందరం కూడా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరం కలిసికట్టుండి గజ్వేల్ను ఆయన కేసీఆర్ చెప్తుండే ఇంతకుముందు వరల్డే వచ్చి గజ్వేల్ చూస్తాను, కానీ వరల్డ్ కాదు కదా, రాష్ట్రంలోనే అంత కన్నా నీ పక్కకున్న సిద్దిపేట కన్నా అద్మానంగా గజ్వేల్ తయారు చేసిపోయినావు. కానీ ఇప్పుడు మా రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో గజ్వేల్ను అన్ని పట్టణాలకు పోటీగా మేము కూడా అభివృద్ధి చేసుకొని గజ్వేల్ అంటే కాంగ్రెస్ అనే విధంగా అందరు ప్రజలు రేపు రాబోయే కాలంలో కూడా 3వ వార్డులో మన సీసీ రోడ్ను ఈరోజు ప్రారంభించడానికి చేసినటువంటి మన గౌరవనీయులు మన పెద్దలు మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సారెడ్డి గారికి, అలాగే ఏఎంసీ చైర్మన్ నరేందర్ గారికి, వైస్ చైర్మన్ సర్దార్ కార్ గారికి, మరియు 13వ వార్డు కౌన్సిలర్ సమీర్ గారికి, మరియు ఇక్కడ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మున్సిపల్లో ఈరోజు ఆ సాయంత్రం 5 గంటల వరకు క్లోజ్ అవుతున్నది. ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఇక్కడ 3 పర్యాలు మన గజ్వేల్కు తీరని అన్యాయం జరిగిన సంగతి గజ్వేల్ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా తిప్పలవుతుందో మనందరికీ తెలుసు. దాన్ని తీసుకుపోయి అక్కడ తూప్రాన్ రోడ్లో కట్టి గజ్వేల్ ప్రజలకు ఎంత నిరాశ్రయాలు చేసారో సంగతి కూడా మనందరం గమనించాలి. రూపాయలు వెచ్చించి అక్కడ హరీష్రావు అదే ప్లేస్లో అధునాతనమైన బస్ స్టాండ్ కట్టుకున్న సంగతి కూడా మనం గ్రహించాలి. ఒక ముఖ్యమంత్రి గారు ఉంటే గజ్వేల్ ప్రజలకు ఎన్నో అవసరాలు తీరుస్తాడని ఆశపడ్డాము. ఆయనకు 3వసారి కూడా ఓట్లు వేసి ఏమో అవసరాలు పడుతుందని తెలుసుకుంటే, ముఖ్యంగా ఈరోజు 5 సంవత్సరాలు కూడా 10 సంవత్సరాల నుంచి చూసినాం. ఇప్పుడు ఈ నర్సన్న గారి ఆధ్వర్యంలో కంపల్సరీగా ఈ 1-2 మంత్స్లనే కంపల్సరీ రింగ్ రోడ్ కంప్లీట్ చేసే ప్రక్రియను ముందుకు తీసుకుంటాం. అలాగే గజ్వేల్లో ఇందిరా పార్క్ మన ఏదైతే డైలీవాలా హోటల్ నుంచి కోటమైసమ్మ రోడ్ను కూడా ఆ రోడ్లో పోయిన చాలా మంది బీదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఫేజ్లో ఇంద్రమ్మ పథకం కింద 5 లక్షల రూపాయలు నర్సన్న గారి చేతుల మీద అందించి వాళ్ళందరినీ కూడా కూర్చుని పెట్టి ఆ కాంట్రాక్టర్ని పిలిచి ఆ రోడ్ను కూడా అతి తొందరలో కంప్లీట్ చేసి గజ్వేల్ ప్రజలకు బహుమతిగా అందజేస్తాడు నర్సన్న గారు. ఈరోజు కేసీఆర్ చేతిలో
ఓటమి అనుభవించినా కానీ ఇలా ప్రజలలో, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా చూసి 6 గ్యారంటీలతో ముందుకెళ్తున్నది. మనం 10 సంవత్సరాలుగా 10 రేషన్ కార్డులు కూడా గజ్వేల్ ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఈరోజు మనం వార్డుల్లో 20 వార్డులలో తిరిగి ఇలా 1000 అప్లికేషన్ తీసుకొని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందే విధంగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. రాబో కాలంలో గజ్వేల్కు రేవంత్ అన్న గారి ద్వారా, నరసన్న గారి ద్వారా రేవంత్ రెడ్డి గారితో కొట్లాడి, ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు ఈడ ప్రజలందరికీ బాగా 1000 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇవన్నీ దోసుకున్నారు. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు వాళ్ళ బంధువులు కాంట్రాక్ట్ల పేరు మీద దోసుకున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు. కానీ ఆ బిల్డింగ్లు, రోడ్లు తప్ప బీద ప్రజలకు ఏం చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నరసన్న గారి ఆధ్వర్యాన పెద్ద ఎత్తున ప్రజలు చురుకునే విధంగా రేపు రాబో మున్సిపల్లో నరసన్న గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కైవసం చేసుకున్నట్టయితే 5 ఏళ్ళు